హలో ఎవ్రీవన్. ఇవాళ నేను మీ అందరికీ ఒక బైబిల్ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ కోసం చెప్పబోతున్నాను. బట్ ఇది చాలా షాకింగ్. ఇవాళ వీడియో మీకు అర్థం కావాలంటే ఫాలెన్ ఏంజల్స్ అంటే ఎవరో తెలియాలి. జీసస్ ఏంజల్స్ని క్రియేట్ చేసినప్పుడు కొన్ని ఏంజల్స్ జీసస్ని డిసొబే చేసి లూసిఫర్తో పాటు భూమి మీదకి పడవేయబడ్డాయి. వాటిల్ని మనం ఫాలెన్ ఏంజల్స్ అని అంటాం. ఈ వీడియో మీకు కంప్లీట్గా అర్థం అవ్వాలంటే ప్రీవియస్ వీడియోని రిఫర్ చేయండి. యూఫ్రటిస్ నది ఎండిపోయిందనే విషయం మనందరికీ తెలిసిందే. రివర్ ఎండిపోయాక కొన్ని మిస్టీరియస్ టన్నల్స్ బయటపడ్డాయి. ఆ టన్నల్స్లో నుండి కొన్ని మిస్టీరియస్ క్రీపీ అన్నోన్ సౌండ్స్ వచ్చాయి. కొన్ని సౌండ్స్ అయితే క్రయింగ్ సౌండ్స్లా ఆర్తనాదాలు పెడుతూ చాలా భయంకరంగా ఉన్నాయి ఆ సౌండ్స్. అండ్ ఇది ఒక బైబిల్ ప్రాఫెసీ అని మీలో ఎంతమందికి తెలుసు? రెవల్యూషన్ 9:13-15 వర్సెస్లో ఇలా ఉంటుంది. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పటం వింటిని. మనుష్యులలో 3వ భాగంను సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెల కోసం సిద్ధపరచబడిన ఆ 4 దేవదూతలు విడుదలపట్టి. అంటే దీని అర్థం 4 ఫాలెన్ ఏంజల్స్ యూఫ్రటిస్ నది దగ్గర బంధింపబడి ఉన్నాయి. నది ఎండిపోవడం వల్ల ఇప్పుడు వాటిని విడుదల చేయమని స్వరాలు వినిపిస్తున్నాయి. దేవుడు చెప్పిన ఆ స్వరం, మనకిక్కడ వినిపిస్తున్న ఈ స్వరం ఫాలెన్ ఏంజల్స్వే. ఈ ఫాలెన్ ఏంజల్స్కి శ్రమకాలంలో 1/3 ఆఫ్ మ్యాన్ కైండ్ని చంపే పవర్ ఉంటుంది. అండ్ ఈ ఆడియో వినండి.